ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ల కేసును సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిందితుడు పలు జిల్లాల్లో 48 చోట్ల దొంగతనాలు చేశాడని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులలో నిందితుడు ఉత్తరప్రదేశ్కు చెందిన నందులాల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాల్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాల్ మీడియాకు వివరాలను వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో 22, జనగామ జిల్లాలో 17, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5, మెదక్ జిల్లాలో 2, వరంగల్ జిల్లాలో 2, మొత్తం 48 ప్రదేశాలలో ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసినట్లు గుర్తించామన్నారు. నిందితుడు గత సంవత్సరం జైలు నుండి వచ్చి మళ్లీ అదే తరహాలో దొంగతనాలు చేసినట్లు వివరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు బతుకుదెరువు కోసం వచ్చి స్థిరపడి గ్యాస్ వెల్డింగ్ పనిచేస్తూ ఉండేవాడన్నారు. ట్రాన్స్ఫార్మర్ సులువుగా దొంగతనం చేసి కాపర్ వైర్ అమ్మి ఎవరికీ పట్టుబడకుండా విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడన్నారు. ఫింగర్ ప్రింట్ టీం ప్రత్యేకంగా కేసు టేకప్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనంలో ఫింగర్ ప్రింట్ గుర్తించి నిందితుడిని కనుక్కున్నట్లు తెలిపారు. మొత్తం 48 కేసుల్లో 10,06,000 రూపాయల విలువ గల 1,415 కేజీల కాపర్ వైర్ దొంగతనం చేయగా 6,70,000 స్వాధీనం చేసుకోవడంతో పాటు 3 ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎంతో చాకచక్యంగా కేసును ఛేదించిన సీసీఎస్ సిద్దిపేట ఇన్స్పెక్టర్ టీంను, టెక్నికల్ టీంను కమిషనర్ అభినందించారు. ఈ నందులాల్ అలియాస్ మధులాల్ రాజ్బర్ అని 35 years ఓల్డ్. లాస్ట్ ఇయరే 2025 జైలు నుంచి రిలీజ్ అయ్యి ప్రీవియస్గా కూడా ఇదే సేమ్ ఇట్లాంటి కేసెస్ హిస్టరీతోనే రిమాండ్ అయ్యారు. అండ్ ఇప్పుడు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి ఇంకొక 35 కేసెస్లో 48 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. సో ఈయన ఏమో ఇండివిజువల్గానే యాక్ట్ చేస్తారు. ఈయన ఈ అక్యూస్డ్ నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఆక్యుపేషన్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ ఆక్యుపేషన్ అయినది. సో ఆ ఎక్స్పర్టీస్ని వాడి ఈయన ఇండివిజువల్గానే ఇట్లాంటి ఐసోలేటెడ్ ఏరియాస్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్, రోప్ అండ్ అదర్ ఆయన దగ్గర ఉన్న ఈ గ్యాస్ వెల్డింగ్ ఎక్స్పర్టీస్తో నేను ఈ పర్టికులర్ ట్రాన్స్ఫార్మర్ని స్కేల్ చేసి దాంట్లో ఉన్న కాపర్ వైర్ థెఫ్ట్ చేస్తారు. ఒకసారి ఆ కాపర్ వైర్ దొంగతనం అయిన తర్వాత మళ్ళీ ఆ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీకి వర్క్ చేయదు. దానికి డ్యామేజ్ అయినట్టే మళ్ళీ రిప్లేస్ చేయాల్సింది. సో ఇది మాత్రం ఈయనకి ఈ స్పెసిఫిక్ ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి ఆయన జనరల్గా ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ని ముట్టుకోవాలంటే భయపడతారు. కానీ ఈయనకి అది రెగ్యులర్ ఆయన ఆక్యుపేషనే కాబట్టి ఆయనకి ఏం భయం ఉండదు. దీంట్లో ఆయనకు తెలుసు ఎలా దాన్ని ఆపరేట్ చేయాలి, ఎలా దాన్ని మషిన్ని డిస్మాంటిల్ చేసి ఆయనకు కావాల్సిన కాపర్ వైర్ తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఇది స్పెషలైజ్డ్ రిసీవర్స్ ఉంటారు. ఇక్కడ ఈ కాపర్ వైర్ని మళ్ళీ రీపర్పస్ చేస్తే రిసీవర్స్ ఉంటారు. ఆ రిసీవర్స్ దగ్గర ఈ కాపర్ వైర్ అమ్మేసి, అంటే ఉన్న రేటు సే ఒక 1,200-1,500 రూపీస్ ఉన్నా ఈయన దానికి చాలా ఒక 1/4 రేటుకి కూడా అమ్మేసి ఆ వచ్చిన అమౌంట్ని తీసుకొని ఈయన తన లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ నాకు రీసెంట్గా నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా చాలా వరకు మాకు ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ రిపోర్ట్ అయినాయి. కానీ ఇది డిటెక్ట్ చేయాలంటే ఈ పర్టికులర్ ఇండివిజువల్ని ఐడెంటిఫికేషన్ మాకు చాలా కష్టమైంది. దీంట్లో మా ఫింగర్ ప్రింట్ టీమ్ అసలు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫింగర్ ప్రింట్ దొరుకుతామంటే అది రేరెస్ట్ ఆఫ్ రేర్. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు అలా. కానీ వీళ్ళు మా ఫింగర్ ప్రింట్ టీమ్ అక్కడ వెళ్ళి దే మేనేజ్ టు ఐడెంటిఫై వన్ పామ్ ప్రింట్. అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్ని ఐడెంటిఫై చేసి అది మ్యాచ్ చేస్తే పాత ఉన్న ఒక కేసుకి ఈ అక్యూజ్డ్ ఐడెంటిఫై అయ్యి మాకు ఈయన డీటెయిల్స్ వచ్చినాయి. అలా అని ఈయన డీటెయిల్స్తో ఈయన ఫోటోగ్రాఫ్ ఐడెంటిటీ కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రీసెంట్గా మాకు ఇట్లాంటి కేసెస్ చాలా మా ఏరియాలో కూడా ఆల్మోస్ట్ ఒక 22 లొకేషన్స్లో ఈ కేసెస్ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ కేసెస్ అయినాయి అని. అలానే వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా జనగాంలో 17, భువనగిరిలో 5 లొకేషన్స్, మేదక్లో 2, వరంగల్లో 2. సో ఇలాంటి ఈ కేసెస్ కూడా అయినట్టు డేటా తీశాను. సో ఈ అక్యూజ్ని ఎతికే క్రమంలో మాకు ఈయన అప్రిహెండ్ చేశారు మా సీసీఎస్ టీమ్. సో ఈ కేసు టోటల్ ఇప్పుడు మేము రికవర్ చేసిన కాపర్ వైర్ ఒక 1,412 kgs, ఆల్మోస్ట్ 1,400 kgs ఆఫ్ కాపర్ వైర్. దీనిలో వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 10 లక్షలు ఉంటుంది. ఇప్పుడు కరెంట్ సీజర్స్లో వాట్ వీ హ్యావ్ రికవర్డ్ ఇస్ అరౌండ్ 6,70,000 క్యాష్లో. సో ఇది కాపర్ వైర్ ఒకసారి అమ్మేసిన తర్వాత మళ్ళీ వైర్ రూమ్లో రికవర్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు అమ్మేసిన తర్వాత క్యాష్లో తీసుకొని వెళ్ళిపోతారు. సో ఈ క్యాష్ యాజ్ వెల్ యాజ్ ఈ థెఫ్ట్ చేస్తానికి ఆయన వాడిన మొబైల్స్, వాడిన మోటార్ బైక్స్ ఇది రికవర్ చేశారు కేసులో.